సమలయ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్. సమయం లేదు మిత్రమా, ఇక సమరమే అన్న తమిళ టైటిల్స్ చూశారు కదా. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అదే నినాదంతో కార్యకర్తల్లోకి దూకుడుగా వెళ్ళనున్నారా? మరో 2 నెలల్లోంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళనను మరింత ఉధృతం చేయబోతున్నారా? ఈ నేపథ్యంలో నిన్న తాడేపల్లిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన కీలక బాధ్యతలను ఆయా నేతలకు అప్పచెప్పారా? ప్రధాన కార్యదర్శులు ప్రస్తుతం మన కర్నూలు జిల్లా నుంచి కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి గారు, నంద్యాల జిల్లా అధ్యక్షులు కాడసాని రాంగోపాల్ రెడ్డి గారు ఇరువురు హాజరయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు దూకుడుగా ఉండాలని, అందుకు సంసిద్ధత వహించాలని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలను నిత్యం కలుస్తూ వారి సాధక బాధకాలను తీసుకుంటూ ఉండాలని, ఒక్కొక్క నియోజకవర్గంలో సమన్వయకర్తతో కానీ మరొక నాయకులతో కానీ విభేదాలు పొడిచూపితే వెంటనే అధిష్టానానికి తెలియజేయడం, వారిద్దరిని సమన్వయపరచడం, వారిద్దరిని శాంతియుతంగా కలిసి కూర్చొని చర్చించుకునే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ జిల్లా అధ్యక్షులకే ఉంటుందని చెప్పి ఆయన ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తల మధ్య కూడా ఏవైనా లోపాలు బయలుపడినప్పుడు వెంటనే అందుకు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని, మిగిలిన నాయకుల సహకారం తీసుకొని ఆ నియోజకవర్గాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులపై ఉంటుందని, ఎప్పుడైతే బాధ్యత తీసుకుంటారో అప్పుడే అధికారాన్ని చేజిక్కించుకునే సత్తా కూడా మన పార్టీలో ఉంటుందని చెప్పి ఆయన నొక్కి ఒక్కానిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉండాలని, ఇందుకు జూన్ నెలనే ముహూర్తం పెట్టినట్లు ఆయన పక్కాగా జిల్లా అధ్యక్షులకు తెలియజేశారు. ప్రస్తుతం తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, మిగతా పథకాలు ఏవైనా కానీ, మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇలాంటి పథకాలు అమలు చేసే క్రమంలో ప్రభుత్వాలు పెద్ద లోపభూయిష్టమైన విధానాలను అనుసరిస్తాయని, ఈ నేపథ్యంలో ఇత్యాది అంశాలన్నీ గమనించి ప్రజలకు బాధ్యతగా ఆందోళన మరింత ఉధృతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కర్నూలు జిల్లాకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి శాసనసభ అభ్యర్థులు మాజీ శాసనసభ్యులు కూడా కాడసాని రాంగోపాల్ రెడ్డి గారు మరియు ఎస్సీ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే తమ కార్యకర్తలతో దిశానిర్దేశం చేసి ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ.